శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 228వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో ఇంద్రప్రస్థానికి వచ్చినటువంటి నారద మహర్షిని పాండవులు సాదరంగా స్వాగతించి ఆతిథ్యం ఇవ్వటం, ఆయన ద్వారా సుందోపసుందుల యొక్క ఆఖ్యానాన్ని తెలుసుకోవాలని కోరుకోవటం అనేటువంటిది ఈ అధ్యాయం చివరి భాగంలో మనకి తెలపబడుతుంది. ముందుగా దైవస్మరణ చేసుకుని వ్యాసుల వారిని, గణేశుల వారిని ప్రార్థించి మనం ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఈ 228వ అధ్యాయంలో మనం 38 శ్లోకాల వరకు నిన్నటి పాఠంలో మనం ప్రవచించుకున్నాం. నారదుల వారు వారి యొక్క గుణగణాలని పూర్వపు శ్లోకాలలో చెప్పడం జరిగింది. కేవలం కలహభోజుడుగాను, లేకపోతే ముల్లోకాలు సంచరించేటువంటి వాడుగాను, అందరి మధ్యలో తంపులు పెట్టేటువంటి వాడుగాను, ఈ విధంగా మనం నారదుల వారిని ప్రస్తావించుకోవడం అనేది అనేకమైన చోట్ల చిత్రాలలో కానీ లేకపోతే నాటికలలో కానీ ప్రదర్శించడం వలన మనకి ఈ విధమైనటువంటి భావన, అపోహ కలిగింది. కానీ అసలైనటువంటి నారదుల వారి యొక్క గుణగణాలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది ఇదిగో ఈ పైన చెప్పినటువంటి 37 శ్లోకాలలో మొత్తం వ్యాసుల వారు వర్ణించడం జరిగింది. ఇవన్నీ కూడా మనం 2 భాగాలలో చెప్పుకున్నాం మనం ఇప్పటిదాకా. అట్లా ఉన్నటువంటి ఇంతటి గుణవంతుడైనటువంటి వాడు, వ్యాకరణశీలి అయినటువంటి వాడు, శాంత స్వభావం కలిగినటువంటి వాడు, బ్రాహ్మణుడు, అంతేకాకుండా వర్ణస్వరాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు, ఏ అక్షరం ఎలా ప్రయోగించాలి, ఏ పదం ఎలా ప్రయోగించాలి, ఎలా ప్రయోగిస్తే ఎన్ని అర్థాలు వస్తాయి అనేవన్నీ క్షుణ్ణంగా తెలిసినటువంటి నారదుల వారు ధర్మరాజు యొక్క ఇంద్రప్రస్థానికి వేయించేశారనేటువంటిది తెలుస్తున్నది ఇక్కడ. పంచచాక్షర జాతాని స్వర సంజ్ఞాని యాని చ తమాగతం ఋషిం దృష్ట్వా ప్రత్యుద్గమ్యాభివాద్య చ. అట్లాంటి నారద మహర్షి తం ఆగతం ఋషిం దృష్ట్వా, ఆ నారద మహర్షిని దృష్ట్వా చూసి, ప్రత్యుద్గమ్య, ప్రత్యుద్గమ్య అంటే ఎదురు వెళ్ళటం. ఇలాంటి ఎవరైనా గృహస్థుడైనటువంటి వారికి ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఏంటంటే అతిథి సత్కారం చేయడం, అతిథుల్ని ఆదరించడం. ఎలా ఆదరించాలంటే ముందుగా వస్తున్నటువంటి వారిని తెలుసుకుని ఎదురు వెళ్ళాలి. ప్రత్యుద్గమ్య, అందులోనూ వస్తున్నది ఇక్కడ ఎవరయ్యా అంటే నారదుల వారు సాక్షాత్. కాబట్టి పాండవులు అందరూ కలిసి ప్రత్యుద్గమ్య, ఎదురు వెళ్ళి స్వాగతం పలుకుతూ అలా లోపలికి, వారితో పాటుగా లోపలికి రావాలి. ఆ తర్వాత అభివాద్యచ, నమస్కారం చేయటం, ఎదురు వెళ్ళటము, నమస్కారం చేయడం, సాదరంగా ఆహ్వానించడం, తర్వాత అర్ఘ్యపాద్యాదులు, ఆసనము మొదలైనటువంటివన్నీ షోడశోపచారాలు ఏవైతే ఉంటాయో ఆ షోడశోపచారాలన్నీ కూడా అతిథులకి వర్తిస్తాయి. అభివాద్యచ, ఆ తర్వాత ఆసనం రుచిరం తస్మై ప్రదదౌ స యుధిష్ఠిరః కృష్ణాజినోత్తరే తస్మిన్ ఉపవిష్టో మహాన్ ఋషి. మహాన్ ఋషి, ఋషులలో ఉత్తముడైనటువంటి వాడు, గొప్పవాడైనటువంటి నారద మహర్షి ఉపవిష్ట, ఆసీనుడయ్యాట, కూర్చున్నాట. ఎక్కడ? ధర్మరాజు చూపించినటువంటి ఉత్తమమైనటువంటి, ఉచితమైనటువంటి, పవిత్రమైనటువంటి ఆసనం మీద. ఆసనం రుచిరం, రుచిరం అనే పదానికి అర్థం రుచిరం అంటే తీయగా ఉండేదా లేకపోతే రుచివత్తరమైనదే కాదు అర్థం. గొప్పదైనటువంటి, పవిత్రమైనటువంటి, సుందరమైనటువంటి ఆసనం. మహానుభావులైనటువంటి వాళ్ళు వచ్చినప్పుడు, ఇటువంటి బ్రహ్మమానస పుత్రులైనటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎటువంటి ఆసనాలు
వెయ్యే వాళ్ళను అటువంటి వేస్తారు. అలాంటి వారు కూర్చోవడానికి మాత్రమే ఆ ఆసనాలు స్థిరంగా ఉంచబడతాయి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు కూర్చోరు. ఇంకా ఆసనాలు రిజర్వ్ అన్నమాట, వాళ్ళకి మాత్రమే. అట్లాంటి ఆసనాలు, ఎన్నో ఆసనాలు ఏర్పాటు చేయబడి ఉంటాయి ఇట్లాంటి వారి కోసం అని చెప్పేసి. ఆసనం రుచిరం తస్మై, అలా సుందరమైనటువంటి ఆసనాన్ని ఆ నారద మహర్షికి ఇవ్వడం జరిగింది. ప్రదదౌ స యుధిష్ఠిర. ప్రదదౌ అంటే ఇవ్వటం. ప్రదదౌ స యుధిష్ఠిర ప్రదదౌ, ఆ యుధిష్ఠిరుడు ఇవ్వటం జరిగింది. అయితే ఆ ఆసనం మీద కూడా నారద మహర్షి వారు ఎలా కూర్చున్నారు? కృష్ణాజినోత్తరే తస్మిన్, ఆ ఆసనం మీద ఆయన వేసుకోవలసినటువంటి కృష్ణాజినం, జింక చర్మాలు ఏవైతే వారు ఆసీనుడు కాకముందు వేసుకుని కూర్చుంటారో అటువంటి పవిత్రం అయినటువంటి జింక చర్మాన్ని వేసుకుని కూర్చున్నారు. అజినము అంటే చర్మం, కృష్ణాజినం జింక చర్మం. ఎప్పుడు కూడా సాధువులు, సన్యాసులు, పవిత్రమైనటువంటి ఇటువంటి మహర్షులు వచ్చినప్పుడు వారితో పాటు ఇవన్నీ తెచ్చుకుంటారు. అంటే వారు ఎక్కడ పడితే అక్కడ కూర్చోరు, ఎక్కడ పడితే అక్కడ నివసించరు. దేవతా మందిరాల్లో, పూజా గృహాలలో, లేకపోతే యజ్ఞశాలల్లోనూ, లేకపోతే గోశాలలోనూ పవిత్రంగా నివసిస్తూ ఉంటారు. ఆసీనులు కావలసి వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూర్చోరు. కొంతమంది మంచాల మీద కూర్చోమంటారు వచ్చినటువంటి వాళ్ళు తెలియక. పవిత్రమైనటువంటి ఆసనాలు వచ్చినటువంటి ఇట్లాంటి ఉత్తములకి మనం కేటాయిస్తూ ఉండాలి. వాళ్ళు కూడా కృష్ణాజినోత్తరే తస్మిన్ ఉపవిష్ట మహాన్ ఋషి అన్నారు. ఆ వచ్చిన మహర్షి ఆ ఆసనం మీద కూడా ఆయన తెచ్చుకున్నటువంటి, ఆయన వేసుకోవాల్సినటువంటి కృష్ణాజినం ఏదైతే ఉంటుందో ఆ కృష్ణాజినాన్ని వేసుకుని కూర్చున్నారు. ఆ ఆసనాల మీద ఇట్లాంటి వాళ్ళకి సిద్ధంగా ఉంటాయి, వాటి మీద కూర్చున్నారు నారదుల వారు. దేవర్షేరుపవిష్టస్య స్వయమర్ఘ్యం యథావిధి ప్రాదాత్ యుధిష్ఠిరో ధీమాన్ రాజ్యం తస్మై న్యవేదయత్. అద్భుతమైన శ్లోకం. దేవర్షే ఉపవిష్టస్య, అలా కూర్చుని ఉన్నటువంటి ఆ దేవర్షికి, దేవర్షి అయినటువంటి దేవతల యొక్క ఋషి దేవర్షి, అటువంటి దేవర్షికి స్వయమర్ఘ్యం యథావిధి, యథావిధి అంటే శాస్త్రబద్ధంగా, ఇటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వాలో స్వయంగా ధర్మరాజే, యుధిష్ఠిరుడే ఆ ఏర్పాట్లన్నీ చేశాడు. చక్కగా బంగారు పాత్రలో ఆయన పాదాలను పెట్టడం, ఆ తమ్ముళ్ళు సోదరుడు అర్ఘ్యం పోస్తుంటే పాదాలు కడిగి ఆ పాదస్పర్శతో పునీతమైనటువంటి ఆ పావన జలాన్ని వీళ్ళు సంప్రోక్షణ చేసుకోవడం, శిరస్సును దల్లుకోవడం, అలాగే త్రాగటానికి మంచి నీరు మొదలైనటువంటివన్నీ ఏవైతే ఉంటాయో వీటిని అర్ఘ్యపాద్యాదులు అంటారు. స్వయంగా ఆ మహారాజే చూసుకున్నారు యుధిష్ఠిరుల వారి. స్వయమర్ఘ్యం యథావిధి ప్రాదాత్ యుధిష్ఠిరో ధీమాన్ రాజ్యం తస్మై న్యవేదయత్. ధీమాన్ బుద్ధిమంతుడైనటువంటి ఆ యుధిష్ఠిరుడు ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి రాజ్యం తస్మై న్యవేదయత్, తనకు వచ్చినటువంటి రాజ్య విధానాన్నంతా వివరించాడు. అర్ధరాజ్యంగా ఇంద్రప్రస్థం ఎలా వచ్చింది అనేదంతా కూడా న్యవేదయత్, నివేదించడమే కాకుండా రాజ్యం న్యవేదయత్ అనే పదం ఇంకో అర్థం కూడా వస్తుంది. ఈ సమస్తమైనటువంటి రాజ్యాన్ని నారదుల యొక్క పాదపద్మాల మీద పెట్టేశాడు. ఎలా రాజ్యం సంక్రమించింది అనేటువంటిది నివేదించడమే కాకుండా తనకు వచ్చినటువంటి ఈ రాజ్యాన్నంతా, ఇదిగో ఇది మీదే నాయన, మీ భారం మీరు ఎట్లా చేయమంటే అలా చేస్తానని మొత్తం ఆయనకి అప్పచెప్పడం. ఇది చాలా గొప్ప గుణం, ధర్మరాజులో ఉండేటువంటి గుణం ఇది. ఎంతో గొప్ప గుణం. అంటే ఈ రాజ్యభారం అంతా మీదే. రాజసూయ యాగం చేసినప్పుడు కూడా ధర్మరాజు చివరికి తన రాజ్యం, సమస్తమైనటువంటి రాజ్యాన్నంతటిని కూడా వ్యాసుడికి ధారాదత్తం చేస్తాడు. వాళ్ళు ఎలాగూ రాజ్యం చెయ్యరు, కానీ అటువంటి సత్ప్రవర్తన ఇదిగో ఇట్లాంటి రాజులకు ఉండాలి, ఇట్లాంటి యజమానులకు ఉండాలి. ఎలాగూ రాజ్యం చేయరు కదా అని ఎలాగూ ఇచ్చేద్దామని కాదు వాళ్ళ భావన. ఇట్లాంటి వాళ్ళకి అలా ఇది శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది అన్నట్టుగా ఇలాంటి మహానుభావుల యొక్క చేతిలోకి ఇటువంటి రాజ్యం వెళ్ళిన తర్వాత ఇంకా పవిత్రం అవుతుంది. వాళ్ళ ద్వారా ఇదిగోనైనా నువ్వే చెయ్యి, ఇదిగో ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పి వీళ్ళ అడుగుజాడల్లో, చెప్పు చేతల్లో ధర్మరాజు పరిపాలించడం అన్నమాట. అది ఇది నాది కాదు అనే అహంభావ ధోరణి ఉండదు అప్పుడు. ఇది నారదుడికి ఇచ్చేసా కదా ఈ రాజ్యం, ఇది నాది కాదు కదా అనేటువంటి భావన ఉంటుంది. అహంకారం ఉండదు, ఎప్పుడు మమకారం ఉండదు.
కానీ ఆయన కోసం నేను పరిపాలించాలి, జాగ్రత్తగా పరిపాలించాలి, ఆయన చెప్పినట్టు నేను నడుచుకోవాలి అనేటువంటి భావన ఉంటుంది ఎప్పుడు కూడా. అందువలన పూజ్యులైనటువంటి వారు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇలా నివేదించడం అనేది సంస్కారం. ఇది ఎంత అద్భుతమైనటువంటి సంస్కారం భారతం మనకి నేర్పుతుందో చూడండి. అయితే యుధిష్ఠిరుడు చేసినటువంటి ఆ సన్మానము, ఆ పూజలు అన్ని కూడా చక్కగా స్వీకరించి ప్రతిగృహ్యతు తాం పూజాం ఋషి ప్రీతమానసస్తదా ప్రీతమనాస్తదా తాం పూజాం, ఆ చేసినటువంటి ఆ పూజలన్నీ కూడా ప్రతిగృహ్య చక్కగా స్వీకరించి తం ఋషిం ప్రీతమనాస్తదా, ప్రీతమనః అంటే మనసులో ప్రీతి చెందినటువంటి వాడే చాలా సంతృప్తి పడ్డాడు ఆ దేవర్షి అయినటువంటి నారదుడు. అందువలన చక్కగా నమస్కారం చేసినటువంటి ఆ సోదరులు పంచపాండవులు ఐదుగురికి కూడా ఆశీర్భిర్వర్ధయిత్వాచ తమువాచ తమువాచస్యతామితి. ఆశీర్భి వర్ధయిత్వ అన్నారు. వర్ధయిత్వ అంటే వర్ధిల్ల చేయటం, వృద్ధి చేయటం, దినదిన వృద్ధి కావించేటువంటి చక్కటి ఆశీర్వచనాలు. మామూలు బ్రాహ్మణులు ఇచ్చేటువంటి ఆశీర్వచనాలే ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. పండితులు, పురోహితులు ఇస్తూ ఉంటారు ఆశీర్వచనాలు, ఇంట్లో పెద్దలు ఇస్తూ ఉంటారు, తల్లిదండ్రులు ఇస్తూ ఉంటారు ఆశీస్సులు, ఎంతో అద్భుతమైనవి. అన్నిటికంటే మించినటువంటివి మహర్షులు ఇస్తూ ఉంటారు. ఇక్కడ దేవర్షి నారదుడు ఇచ్చినటువంటి ఆశీస్సులు ఇది సాక్షాత్తు. ఇంకా ఎంత అద్భుతమైనటువంటి శక్తి సంపన్నత కలిగి ఉంటాయి అవి. ఆశీర్భిర్వర్ధయిత్వాచ తమువాచ తమువాచాస్యతామితి. అప్పుడు నారదుల వారు ఆస్యతాం ఇది ప్రోవాచ, ఇక మొదలు పెట్టారు వ్యాసుల వారు, ఈ నారదుల వారు. ఆస్యతామిది, మీరు కూర్చోండి ఆయన అని చెప్పి యుధిష్ఠిరుణ్ణి కూర్చోమని చూపించాడు ఆసనం మీద. నిషసాదాభ్యనుజ్ఞాతః తతో రాజా యుధిష్ఠిరః. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞాపించాడో, అనుజ్ఞాతః నారదుల వారి యొక్క ఆజ్ఞతో, తతో ఆ తర్వాత రాజు అయినటువంటి యుధిష్ఠిరుడు నిషసాద, ఆయన కూర్చోవలసినటువంటి ఆసనం మీద కూర్చున్నాడు. నారదుల వారి యొక్క ఆజ్ఞ అయిన తర్వాత అప్పటిదాకా నుంచునే ఉండాలి, ఆయన చెప్పినంత వరకు నుంచునే ఉండాలి మహర్షుల వారు, వ్యాసుల వారు వచ్చినప్పుడు. టీచర్ గారు ఎవరన్నా వచ్చినప్పుడు, మీ పాఠం చెప్పినటువంటి టీచర్ గారు వచ్చినప్పుడు శిష్యుడు ఇంట్లో ఎలా పక్కన నుంచి ఉంటాడు భయభక్తులతో, అలా వాళ్ళు కూర్చోమన్నప్పుడు కూర్చోవడం. నిషసాదాభ్యనుజ్ఞాతః తతో రాజా యుధిష్ఠిరః ప్రేషయామాస కృష్ణాయై భగవంతం ఉపస్థితం. అంతేకాకుండా పంచపాండవులు ఇప్పుడు వాళ్ళ ఐదుగురే కాదు, ఇంట్లో ఇల్లాలు కూడా ఉంది ద్రౌపది. కాబట్టి దేవర్షులైనటువంటి నారదుల వారు ఏం చేశారు కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి అంతఃపురంలో ఉన్నటువంటి ద్రౌపది కోసం కబురు పెట్టాడు యుధిష్ఠిరుడు. ప్రేషయామాస కృష్ణాయై, కృష్ణాయ అంటే కృష్ణ కొరకు, ద్రౌపది కొరకు ద్రౌపదిని పిలుచుకురమ్మని ఒక సేవకుడిని పంపించడం జరిగింది. ప్రేషయామాస కృష్ణాయై భగవంతం ఉపస్థితం, ఉపస్థితం భగవంతం, భగవత్ స్వరూపుడైనటువంటి దేవర్షి నారదుల వారు ఏం చేశారని చెప్పి ఆవిడని పిలుచుకురమ్మని చెప్పి ఆశీస్సులు పొందాలి కదా మరి. అందువలన ఆ మాట వినంగానే ద్రౌపది చక్కగా శ్రుత్వైత ద్రౌపదీ చాపి శుచిర్భూత్వా సమాహిత. ఏతత్ శ్రుత్వా, ద్రౌపది ఆ వార్త వినగానే ద్రౌపదీదేవి అంతఃపురం నుంచి శుచిర్భూత్వా సమాహిత, చక్కగా అంతఃపురం నుంచి ఇదిగో వీరు వేంచేసి ఉన్నటువంటి ఆ మందిరంలోకి, ఆ సభా ప్రాంగణంలోకి రావటం జరిగింది. ఎలా వచ్చిందయ్యా అంటే ఉన్నది ఉన్నట్టుగా వచ్చిందంటే కాదు, శుచిర్భూత్వ అనే పదం వాడారు అక్కడ. దేవతా మందిరంలోకి వెళ్ళేటప్పుడు మనం ఒక రకంగా ఉంటాం, ఇంట్లో అంతా తిరిగేటప్పుడు ఒక రకంగా ఉంటాం. దేవతా మందిరంలోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కుని పవిత్రంగా వెళ్తాం. ఇంకా పూజ చేసుకునేటప్పుడు నోరు కూడా శుభ్రంగా కడుక్కుని, చేతులు కడుక్కుని, స్నానం చేసుకుని చక్కగా ఆ తర్వాత పూజలో కూర్చుంటాం. ఆ విధంగా ఇక్కడ దేవర్షులైనటువంటి నారదుల వారు ఏం చేశారనగానే ఆ పదం వాడారు ఇక్కడ వ్యాసుల వారు. శుచిర్భూత్వా సమాహిత, శుచిగా శుభ్రంగా ఆవిడ స్వామివారిని దగ్గర ఆశీస్సులు పొందడం కోసం ఆ సభకి చేరుకుంది. జగామ తత్ర యత్రాస్తే నారద పాండవై సహా. నారదుల వారు ఎక్కడైతే పాండవులతో పాటు ఉన్నారో తత్ర జగామ, అక్కడికి చేరుకున్నది ద్రౌపదీదేవి. అక్కడికి వెళ్ళింది. వెళ్ళటమే నారదుల వారికి నమస్కారం చేసింది. తస్యాభివాద్య చరణౌ
ఆయన చరణాలని స్పృశిస్తూ అభివాద్య నమస్కారం చేసింది ఆయన యొక్క పాదపద్మాలకి. చరణౌ అంటే ద్వివచనం, 2 పాదాలకి నమస్కారం చేసింది. దేవర్షేర్ ధర్మచారిణి, దేవర్షి అయినటువంటి నారదుడికి ధర్మచారిణి అయినటువంటి పాండవుల ధర్మచారిణి అయినటువంటి ద్రౌపదీదేవి నమస్కారం చేసింది. కృతాంజలి సుసంవీత స్థితాధ ద్రుపదాత్మజ, ఇక్కడేమైనా ధర్మచారిణి అన్నాడు, ఇక్కడేమైనా ద్రుపదాత్మజ అన్నాడు. అలా రకరకాల పదాలు వాడుతూ ఉంటారు వ్యాసులు వారు. ఎక్కడ ఏం వాడాలో సందర్భానుసారంగా వాడతారు. ఇక్కడ ఎలా నమస్కారం చేసింది అంటే నారదుల వారి యొక్క చరణాలకి ధర్మచారిణి, పాండవుల ధర్మచారిణిగా నమస్కారం చేసింది. ధర్మాన్ని అనుసరించి ధర్మాన్ని చరించేటువంటి ఆవిడ ధర్మచారి, ధర్మపత్ని అంటారు. మనకి చతుర్విధ పురుషార్థాలు, ధర్మ అర్థ కామ మోక్షాలు. ధర్మపత్ని, అర్ధపత్ని, కామపత్ని, మోక్షపత్ని అని. ధర్మపత్ని ఈవిడ. అంటే ధర్మపత్ని అంటే విశేషమైనటువంటి లక్షణాలు ఏముంటాయంటే వారు చేసేటువంటి, భర్త చేసేటువంటి యజ్ఞయాగాలలో గాని, వ్రతాలలో గాని, తపస్సుల్లో గాని పక్కన భాగం పంచుకునేటువంటి స్త్రీ ఎవరైతే ఉంటారో ఆ భార్యని ధర్మపత్ని అంటారు. అది చతుర్విధ పురుషార్థాలకి సంబంధించినటువంటి. అట్లాంటి ఆ ధర్మచారిణి అయిన ధర్మ పత్ని అయినటువంటి ద్రౌపదీదేవి నారదుల వారి యొక్క చరణాలకు నమస్కారం చేసింది. అంజలి ఘటించింది. కృతాంజలి సుసంపీత, అంజలి ఘటించి నుంచింది పక్కనే. స్థితాద ద్రుపదాత్మజ, అధ స్థిత ద్రుపదాత్మజ, ద్రుపదని కూతురైనటువంటి ఆ ద్రౌపది అప్పుడు పక్కన నుంచుంది. అలా నమస్కారం చేస్తూ వారు ఏం చెప్తే అది ఆలకిద్దామని చెప్పి నుంచుంది, శ్రద్ధగా నుంచుంది. తస్యాశ్చాపి స ధర్మాత్మా సత్యవాక్ ఋషి సత్తమః, తస్యాశ్చాపి, తస్యాశ్చాపి అంటే ఆమెకు కూడా ధర్మాత్మ సత్యవాక్ ఋషి సత్తమః, ఇవన్నీ కూడా నారదుడికి వాడినటువంటి ఉపమానాలు, విశేషణాలు. ధర్మాత్ముడైన వాడు, సత్యవాక్ కలిగినటువంటి వాడు, ఋషి సత్తమః, ఋషులలో ఉత్తముడైనటువంటి వాడు దేవర్షి అయినటువంటి నారదుల వారు. తస్యాశ్చాపి ఆమెకు కూడా, ద్రౌపదీదేవి కూడా ఆశిషో వివిధాప్రోత్య, అనేకమైనటువంటి చక్కగా ఆశీర్వచనాలని అందిస్తూ, కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయికి ఏమని ఆశీర్వదిస్తారు? సుమంగళీ భవ, సుపుత్ర ప్రాప్తి రస్సు, ఇటువంటి ఏ ఆశీస్సులు అయితే ఉంటాయో, వంశాభివృద్ధి రస్సు అని ఇట్లాంటి దీవెనలు ఏవైతే ఉంటాయో అటువంటి ఆశీస్సులతో రాజపుత్ర్యాస్తు నారద, నారదుల వారు ఆ రాజపుత్రికి కూడా ఆశీస్సులు అందించడం జరిగింది. ఆ కుమార్తె. ఇక్కడ ఆశీస్సులు ఎలా ఉన్నాయని చెప్పలేదు కానీ ద్రౌపది స్వయంవరం అయిన తర్వాత పాండవులు ద్రౌపదీదేవితో పాటుగా కుంతీదేవి దగ్గరికి వచ్చిన తర్వాత కుంతీదేవి దీవిస్తున్నది ఒక అధ్యాయంలో ఒక 10 శ్లోకాలు. కోడలికి అత్తగారు ఎలా దీవించాలి అనేటువంటి అద్భుతమైనటువంటి దీవెనలు ఉన్నాయి. అవి పూర్వ పాఠాలలో మనం చెప్పుకున్నాం. అత్తగారు కోడల్ని ఎలా దీవించాలి అనేదంతా కూడా దాంట్లో చెప్పడం జరిగింది. చాలా విశేషంగా ఉంటాయి. ఇక్కడ మహర్షులు, దేవర్షుల వారు చక్కగా ఈమెకు కూడా దీవించవలసినటువంటి పద్ధతిలో ఆశీస్సులు అందించారు. ఆ తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు, ఇక నువ్వు వెళ్ళిరా అమ్మా అని. అంతే. గమ్యతామితి హోవాచ, గమ్యతాం ఇది హ ఉవాచ, ఇక నువ్వు వెళ్ళిరా అమ్మా, నీ పనులు చేసుకో, అంతఃపురంలోకి వెళ్ళిరా అని చెప్పి ఆవిడ్ని పంపించేస్తున్నారు. అంటే ఈవిని వెంటనే ఆశీస్సులు అందించి పంపించేశారు అంతే. అంటే స్త్రీలతో ఎంతవరకు చెప్పవాలో అంతవరకు, తర్వాత రాజులకి ఎలా చెప్పాలో అలా, అవన్నీ చెప్పడం కోసం అని చెప్పేసి నారదుల వారు ఒక ముఖ్య కార్యం మీద వచ్చారు. ఆ కార్యం ఇక్కడ పాండవులకి నివేదించడం కోసం వచ్చాడు. అందువలన ఆవిడ పని అయిపోయింది. నువ్వు వెళ్ళిరామ్మా అన్నారు. గమ్యతామితి హోవాచ భగవాంస్తాం అనిందితాం, అనిందితాం అంటే పూజనీయురాలైన గౌరవనీయురాలైనటువంటి ద్రౌపది దేవిని భగవత్ స్వరూపుడైనటువంటి నారదుల వారు వెళ్ళమని చెప్పి ఆజ్ఞాపించారు. ఆవిడ వెళ్ళంగానే గతాయామత కృష్ణాయాం యుధిష్ఠిర పురోగమాన్ వివిక్తే పాండవాన్ సర్వాన్ ఉవాచ భగవాన్ ఋషి. భగవాన్ ఋషి వేద నారదుల వారు, దేవర్షి అయినటువంటి నారదుల వారు వివిక్తే పాండవాన్ సర్వాన్ ఉవాచ అన్నారు. సర్వాన్ అంటే అందరికీ, పాండవుల 5గురికి కూడా ఉవాచ కలిపి ఈ విధంగా చెప్తున్నారు. ఈ పాండవుల 5గురిలో ముందు ఎవరున్నారంటే యుధిష్ఠిర పురోగమాన్, ధర్మరాజుని ముందు పెట్టుకుని ఉన్నటువంటి సోదరులతో పాటుగా భగవాన్ ప్రోవాచ, భగవాన్ ఉవాచ, భగవత్ స్వరూపుడైనటువంటి నారదుడు ఈ విధంగా అంటున్నాడు. ఎప్పుడంటే గతాయామద కృష్ణాయాం,
కృష్ణ అనే పదానికి అర్థం అక్కడ ద్రౌపది వెళ్ళిపోయిన తర్వాత. ఏమని చెప్తున్నారంటే నారదుల వారు, పాంచాలి భవతామేక ధర్మపత్ని యశస్విని. భవతాం మీకు ఏకా ధర్మపత్ని, ఒకే ధర్మపత్ని. మీరు 5గురు ఉన్నారు, మీకు ధర్మపత్ని మాత్రం ఒకరే. యశస్విని కీర్తిమంతురాలైనటువంటి పాంచాలి మాత్రమే మీకు ఏకా ధర్మపత్ని, ఒకరే ధర్మపత్ని. యథావో నాత్ర భేద స్యాత్ తథా నీతిర్విధీయతాం. యథావో నా అత్ర భేద. కాబట్టి ఒకే ధర్మపత్ని అయినటువంటి ఈ ద్రౌపది విషయంలో మీకు ఎటువంటి భేదము, ఎటువంటి భేదాభిప్రాయాలు కలగకుండా మీరు మీ కార్యక్రమాలు, మీ పాలన ఇవన్నీ కూడా మీరు నిర్వర్తిస్తూ ఉండండి, నీతిగా ఉండండి. యథావో నాత్ర భేద. ఈ విషయంలో అంటే ధర్మపత్ని విషయంలో, ద్రౌపది విషయంలో ఎక్కడ భేద అభిప్రాయాలు ఎక్కడా లేకుండా తథా నీతిర్విధీయత. నీతిర్విధీయతాం అనే పదం చూసారా? ఒక నీతి మార్గాన్ని మీరు ఎంచుకోండి, ఒక నియమం పెట్టుకోండి అని చెప్పడం అక్కడ. ఆ నియమం ఎలా ఉండాలి అనే దానికి ఇక ఉదాహరణలోకి వెళ్తున్నారు. ఎందుకంటే 5గురు భర్తలు, ఆవిడ ఒక్కతే ధర్మపత్ని. ఇందాక చెప్పాం కదా మనం, ధర్మ అర్థ కామ మోక్షాలు. ధర్మపత్ని, అర్థపత్ని, అలాగే కామపత్ని, మోక్షపత్ని అనేటువంటి విధాలుగా ఎవరైతే యజ్ఞయాగాలలో భర్తకి పక్కన ఉండి అన్ని వాటిల్లో యజ్ఞయాగ కార్యక్రమాలలో సోమపీఠిని లాగా యజ్ఞంలో వాటిల్లో హవిస్సులో వాటిల్లో భాగం ఎవరికైతే ఉంటుందో ఆవిడ ధర్మపత్ని అని పిలువబడతారు. వేరే భర్తలు ఉండుగాక, అర్జునుడికి ఉన్నారు ఇతర భార్యలు. అలాగే ఇక్కడ భీమసేనుడికి అంతకుముందే హిడింబి కూడా ఉంది. వాళ్ళు ధర్మపత్ని అని పిలువబడరు. ఈ విధమైన వ్రతాలలో గాని యజ్ఞాలలో గాని ఎవరైతే భాగాన్ని పంచుకుంటారో వాళ్ళు ధర్మపత్ని అని పిలువబడతారు. పాంచాలి ఇక్కడ అటువంటి ధర్మపత్ని మీకు. కాబట్టి 5గురికి ఒకే ధర్మపత్ని ఉంది కాబట్టి యథావో నాత్ర భేద. మీలో మీకు భేదాభిప్రాయాలు కలగకుండా ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకోండి, విధీయత ఏర్పాటు చేసుకోండి. దానికి ఉదాహరణ చెప్పుకుంటూ వస్తున్నాడు ఇక నారదుడు. ఏంటంటే, సుందోపసుందౌ హి పురా భ్రాతరౌ సహితావుభౌ ఆస్తాం అవధ్యావన్వేషాం త్రిషు లోకేషు విశ్రుతౌ. ముల్లోకాలలో సుప్రసిద్ధమైనటువంటి వాడు, త్రిషు లోకేషు విశ్రుతౌ. విశ్రుతం అంటే ప్రఖ్యాతి గణించిన వాడు. ముల్లోకాల్లో ప్రఖ్యాతి గణించినటువంటి రాక్షసులు సుంద ఉపసుంద అనేటువంటి సోదరుడు. సుందోపసుందౌ హి పురా పూర్వం. ఎవరు వాళ్ళు? భ్రాతరౌ, ఇద్దరు సోదరులు. ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు ఎప్పుడు కూడా. ఉభౌ సహిత, ఎప్పుడూ కలిసే ఉంటారు, నిరంతరం కలిసే ఉంటారు. ఆస్తాం అవధ్యావన్ ఏషాం వీరిద్దరిని అవధ్య. అవధ్య అంటే సంహరించలేము అనే స్థితికి వెళ్ళారు. ఎవరు సంహరించలేరు? ఏ లోకంలో? ముల్లోకాలలో వీళ్ళని సంహరించే వాళ్ళు ఎవరూ లేరు అనే స్థాయికి చేరుకున్నారు. అంత శక్తి సంపన్నులు అయ్యారు సుందోపసుందులు. ఇద్దరు అన్నదమ్ములు, ఏకరాజ్యౌ, ఒకే రాజ్యం చేశారు ఇద్దరు కలిసి. ఏకరాజ్యావేక గృహావేక ఏకశయ్యాసనాసనౌ. ఒకే రాజ్యము, ఒకే గృహము, అలాగే ఏకశయ్య ఆసన శనం, ఆసన ప్లస్ అశనౌ విడతీస్తే. ఏకశయ్య అనే పదాన్ని, శయ్య అంటే పక్క, ఒకే మంచం మీద పడుకునేవాళ్ళు, ఒకే గృహంలో ఉండేవాళ్ళు, ఒకే రాజ్యం చేశారు. అంతేనా? కాదు, ఇంకా ఉంది. ఆసన అశన. ఆసనం అంటే ఒకే సింహాసనం మీద ఇద్దరు కూర్చునేవాళ్ళు. అశనము అంటే ఒకే కంచంలో తినేవాళ్ళు. ఒకే భోజనం ఒకే కంచంలో ఇద్దరు కలిసి తినేవాళ్ళు. అంత అన్యోన్యమైనటువంటి సోదరులు వాళ్ళిద్దరు. అంటే అన్యోన్యతకి మారు పేరుగా ఉండటానికి ఏ విధమైన లక్షణాలు కావాలో అవన్నీ చెప్పారు. అంత అన్యోన్యంగా ఉండేవారు. ఒకే రాజ్యం, ఒకే ఇల్లు, ఒకే మంచం, ఒకే కంచం, ఇంతే. అలా ఉండేవారు. అట్లాంటి అన్యోన్యమైనటువంటి సోదరులు ఇద్దరు కూడా ఒక అమ్మాయి వలన నాశనం అయిపోయారయ్యా. ఎవరయ్యా అంటే తిలోత్తమాయాస్తౌ. తిలోత్తమ అనేటువంటి అప్సరస వలన, తౌ వాళ్ళిద్దరు కూడా తిలోత్తమాయాస్తౌ హేతోరన్యోన్యమభిజగ్నుతు. అభిజగ్నుతు ఏమయ్యారంటే అభిజగ్నతు,
వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు చంపుకుని మరణించడం జరిగింది. రాక్షస సంహారం జరిగి తీరవలసిందే. ఆ జరగాలి అనటం కోసం అని చెప్పేసి మరి వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉన్నారు. వాళ్ళిద్దరిని సంహరించలేని స్థితికి వెళ్ళిపోయారు. ముల్లోకాలలో కూడా దేవదానవులు ఎవరు కూడా సంహరించలేకపోతున్నారు. అట్లాంటిది ఒక స్త్రీ తిలోత్తమాయా తిలోత్తమ అనేటువంటి అప్సరస వలన అంత అన్యోన్యమైనటువంటి అసురులిద్దరు కూడా మృత్యువాత పడ్డారు. ఈ మాట అంటే సుందోపసుందుల యొక్క ఆఖ్యానాన్ని నారదుల వారు ముందుగా క్లుప్తంగా సంక్షిప్తంగా చెప్పడం జరుగుతున్నది ఇక్కడ అంతే. వెంటనే క్యూరియాసిటీ అంటారే, అంటే ఆతృతతో ఉండేటువంటి శిష్యుడు ఎప్పుడు ఏం చేయాలి? వెంటనే ఆ ఆఖ్యానం నాకు తొందరగా మొత్తం చెప్పండి గురువుగారు, వినాలనుంది అంటారు. అదే ఇక్కడ యుధిష్ఠిరుడు మొదలుపెట్టాడు. ఎవరా సుందోపసుందులు? ఎవరి కుమారులు? వాళ్ళకి ఏం జరిగింది? అసలు తిలోత్తమ ఎవరు? అనేటువంటివన్నీ ప్రశ్నలు టక 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 వేస్తున్నారు. అప్పుడు ఆ సుందోపసుందుల యొక్క ఆఖ్యానాన్ని ఎందుకంటే మీరు ఇలా ఉండండి, నియమంగా ఉండండి అని నారదుడు చెప్తున్నాడు. ఒక నీతిని, ఒక నియమానికి కట్టుబడి మీరు ద్రౌపది పట్ల మీరు ప్రవర్తించండి అని నారదుల వారు చెప్పిన తర్వాత ఈ సుందోపసుందుల యొక్క ఆఖ్యానాన్ని ఉదహరిస్తున్నప్పుడు మరి ఇలా నడుచుకోవాలంటే ఆ ఆఖ్యానాన్ని పూర్తిగా చెప్పాలి కదా. ఆ ఆ విధంగా వెళ్తున్నారు. అంత అన్యోన్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఒక స్త్రీ వలన ఎలా మరణించవలసి వచ్చింది? రక్షతాం సౌహృదం తస్మాత్ అన్యోన్య ప్రీతిభావకం. రక్షతాం సౌహృదం తస్మాత్, కాబట్టి మీలో మీరు సుహృద్భావంతో ఉంటూ మీకు మీరు రక్షించుకుంటూ అన్యోన్య ప్రీతిభావకం, అన్యోన్యమైనటువంటి ప్రీతిభావాలతో మీరు సుఖంగా ఉండండి నాయన అని నారదుల వారు చెప్పి ఆపేశారు. యథావో నాత్ర భేద, మీలో మీకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా స్యాత్ పురుష్వ యుధిష్ఠిర, అలా భేదాభిప్రాయాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో, ఎటువంటి నియమం పెట్టుకుంటారో మీ ఇష్టం, అది మీరు ప్రవర్తించండి, అలా ప్రవర్తించండి అని యుధిష్ఠిరుడికి చెప్పి ఆపేశాడు. అప్పుడు వెంటనే 5గురు సోదరులో పెద్దవాడైనటువంటి జ్యేష్ఠుడైనటువంటి యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు. యుధిష్ఠిర ఉవాచ సుందోపసుందావసురౌ. సుందాపసుందో అసురో, అసురో అంటే రాక్షసుడు. ఈ సుందోపసుందులు అనేటువంటి రాక్షసులు కస్య పుత్రౌ మహాముని. ఓ దేవ మహర్షి, నారద మహర్షుల వారిని సంబోధిస్తూ మహాముని అన్నారు. అక్కడ దేవర్షి అయినటువంటి నారదుని సంబోధిస్తూ కస్య పుత్రౌ సుందోపసుందౌ, ఎవరి కుమారులు వీళ్ళిద్దరు? ఈ రాక్షసులిద్దరు ఎవరికి పుట్టిన వాళ్ళు? ఎలా పెరిగారు? ఉత్పన్నశ్చ కథం భేద కథం అన్యోన్యమగ్నత. కథం ఉత్పన్నశ్చ, వారి యొక్క జన్మ ఎలా కలిగింది? అంత అన్యోన్యంగా ఉన్న వారికి భేదం ఎలా కలిగింది? కథం భేద కథం చ అన్యోన్యమగ్నత, అంత అన్యోన్యంగా ఉన్నవారు ఒకరినొకరు కొట్టుకుని చంపుకునేదాకా ఎందుకు వచ్చారు? ఆవిడెవరో తిలోత్తమ అని చెప్పావు. అప్సరా దేవకన్యా వై కస్య చైషా తిలోత్తమ. ఈ తిలోత్తమ కస్య చ ఏషా కస్య, ఈవిడెవరు ఈ తిలోత్తమ? అప్సరానా లేకపోతే దేవకన్య? అప్సరా దేవకన్యా వై, ఎవరావిడ? యస్యాః కామేన సమ్మత్తౌ జగ్నతుస్తౌ పరస్పరం. యస్యాః కామేన, ఏ కోరిక వలన వీళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు పరస్పరం సంహరించుకోవడం జరిగింది? ఏ కోరికతో సంహరించి? ఆమె కోసమా లేకపోతే ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా? ఎందుకోసం? ఆవిడెవరు అసలు? ఇవన్నీ కూడా వివరంగా చెప్పువయ్యా మహర్షి అంటూ ధర్మరాజు అడుగుతున్నాడు. ఏతత్ సర్వం యథావృత్తం. యథావృత్తం అంటే ఉన్నట్టుగా ఆ వృత్తాంతాన్నంత విస్తరేణ తపోధన, తపస్సే ధనంగా కలిగినటువంటి ఓ మహానుభావ, విస్తరేణ శ్రోతుమిచ్చామహే, వివరంగా వినాలని మేము కోరుకుంటున్నామయ్యా. శ్రోతుం ఇచ్చామహే, వినాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి హే బ్రహ్మన్ పరం కౌతూహలం హిమే శ్రోతుమిచ్చామహే బ్రహ్మన్. హే బ్రహ్మన్ అని సంబోధన. ఓ బ్రాహ్మణోత్తమ, ఓ బ్రహ్మమానసపుత్రుడా అన్నట్టుగా, హే బ్రహ్మన్ పరం కౌతూహలం హిమే, నాకు బాగా కుతూహలంగా ఉంది. ఏం కుతూహలం అంటే ఏతత్ సర్వం శ్రోతుమిచ్చామహే కుతూహలం, ఇదంతా చక్కగా ఉన్నట్టుగా వినాలనే కుతూహలంగా ఉంది, కాబట్టి చెప్పు నాయన దయచేసి అంటూ
యుధిష్ఠిరుల వారు సుందోపసుందుల యొక్క ఆఖ్యానాన్ని చెప్పమని కోరుకుంటున్నారు. ఆ తర్వాత నారదుల వారి సుందోపసుందుల యొక్క ఆఖ్యానాన్ని ఒక 3-4 అధ్యాయాల్లో చెప్పి, ఇలా జరిగింది ఈ వృత్తాంతం కాబట్టి మీరు ఒక నియమం పెట్టుకుని ద్రౌపది పట్ల ప్రవర్తించండి అని చెప్పి ఒక చక్కటి సలహా ఇచ్చి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి పాండవులు ద్రౌపదిని కలిసే విషయంలో ఒక నియమం పెట్టుకున్నారు. ఏమిటి ఆ నియమం? అసలు ఆ సుందోపసుందులు ఎవరు అనేవంతా కూడా రేపటి ఆఖ్యానాలతో మనం ప్రారంభించుకుందాం. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి విదురాగమన రాజ్యలాభ పర్వణి అష్టావింశత్యధిక ద్విశతమోధ్యాయ సమాప్త. ఇక్కడికి 9971 శ్లోకాలైనాయి. 228 అధ్యాయాలు అయిపోయినాయి. మొత్తం 260 అధ్యాయాలు ఉన్నాయి ఈ ఆది పర్వంలో. ఇంకొక 30 శ్లోకాలు అంటే వచ్చే అధ్యాయం 229 అధ్యాయంలో మనం 10,000 శ్లోకాలకి చేరుకుంటున్నామని అర్థం. ఒక మైలురాయి. 1,00,000 శ్లోకాలలో ఒక 10% శ్లోకాలు ఆది పర్వంలో మనం పూర్తి చేసుకున్నట్టు అవుతుంది. శ్రీమన్ మహాభారతంలో వ్యాసుల వారి యొక్క అనుగ్రహంతోనే ఇదంతా. అందుకే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణు అని మనం ప్రార్థించుకుంటూ ఉండాలి. ఇదంతా వారి యొక్క అనుగ్రహమే. అది మనం వచ్చే అధ్యాయంలో 10,000 శ్లోకాలు మైలురాయిని తాకబోతున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదం భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.